ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. 4 కొత్త సెమీ కండక్టర్ల ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్. సామాన్యులకు ఊరట. జూలైలో 1.55% తగ్గిన భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం. భారత వైమానిక దళంలోకి చేరనున్న అధునాతనమైన హెలికాప్టర్లు. శంఖం ఊదితే నిద్రలేమి సమస్య తగ్గుతుందన్న పరిశోధకులు. దేశంలోనే అత్యధిక ఏనుగుల జనాభా కలిగిన రాష్ట్రంగా నిలిచిన కర్ణాటక. సెమీ కండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 4,600 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు దేశంలోనే మొదటి కమర్షియల్ కాంపౌండ్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీతో పాటు అధునాతన గ్లాస్ బేస్డ్ సబ్స్ట్రేట్ ప్యాకింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం బలోపేతం కావడమే కాకుండా దాదాపు 2,034 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కూడా లభించనున్నాయి. పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి. కాగా ఇప్పటికే 6 ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలవుతుండగా మరో 4తో కలిపి మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 10కి చేరుకుంది. All the 4 plants will start their construction work very soon. As you have seen in the case of first 6 plants, the permissions, everything came in a record time, within 100 days most of the times, and within 6 months they started their design and construction. Same progress we think we will have in this. Honorable Chief Minister of Andhra and Honorable Chief Minister of Odisha, they just spoke with me. They thanked Honorable Prime Minister and they committed that they will start the construction work in record time. Both of them committed that they will start the construction work in record time. సామాన్యులకు ఊరట కలిగించే వార్త. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 1.55% తగ్గింది. ఆహార ధరలు తగ్గడం వలన భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 1.55% తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 2.6% బ్యాండ్ దిగువన ద్రవ్యోల్బణం నమోదు కావడం గడిచిన 6 నెలల్లో ఇదే మొదటిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 2.1% నమోదు కాగా గత ఏడాది జూలైలో 3.6%గా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణమే సగానికి పైగా ప్రభావితం చేసింది. జూలైలో ఇది 1.76%గా నమోదైంది. రవాణా, కమ్యూనికేషన్, కూరగాయలు, ధాన్యాలు, చక్కెర, స్వీట్స్ ధరలు తగ్గడం వంటివి ఆహార రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి దోహదపడ్డాయని భావిస్తున్నారు. భారత వైమానిక దళంలోకి అధునాతనమైన కొత్త హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. చేతక్, చీతా విమానాల స్థానంలో 200 ఆధునిక తేలికపాటి హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ఆర్మీ అధికారులు నిర్ణయించారు. ఫ్రెంచ్ అలోయేట్ 3వ డిజైన్ ఆధారంగా రూపొందించిన చేతక్, చీతా హెలికాప్టర్లు దశాబ్దాలుగా సేవలో ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి అంత సమర్థవంతంగా సేవలు అందించలేకపోతున్నాయి. దీంతో కొత్త హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని సైనికాధికారులు నిర్ణయించారు. 200 తేలికపాటి హెలికాప్టర్లను కొనుగోలు చేసి వాటిలో 120 ఆర్మీకి, 80 వైమానిక దళానికి అందించనున్నాయి. కొత్త హెలికాప్టర్లు ప్రధానంగా నిఘా కార్యకలాపాల కోసం ఉద్దేశించబడ్డాయి. ఇవి నిఘా సమాచారాన్ని సేకరించడానికి, అలాగే సరిహద్దులను పర్యవేక్షించడానికి, దళాల రవాణా, ప్రమాద బాధితుల తరలింపు, ప్రత్యేక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడనున్నాయి. చేతక్, చీతా విమానాల ఉపసంహరణ కొత్త హెలికాప్టర్ల ప్రవేశం 2027 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిద్రలేమితో బాధపడుతున్న వారికి శుభవార్త. శంఖం ఊదడం వల్ల OSA అనే నిద్ర సమస్యను తగ్గించడంలో సహాయపడుతుందని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. OSAతో బాధపడుతున్న వారు గొంతు కండరాలు సడలడం వల్ల, శ్వాసనాళం అడ్డుకోవడం వల్ల జరుగుతుంది. దీనివల్ల గురక, నిద్రలో అంతరాయం, పగటిపూట నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అయితే శంఖం ఊదడం అనేది ఒక పురాతన యోగా అభ్యాసం. ఇది OSA ఉన్న వ్యక్తులలో నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని, గొంతు కండరాలను బలోపేతం చేస్తుందని, నిద్రలో శ్వాస విధానాలను మెరుగుపరుస్తుందని, OSA లక్షణాలను తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ERJ ఓపెన్ రీసెర్చ్లో
ప్రచురితమైన ఒక అధ్యయనంలో 6 నెలల పాటు శంఖం ఊదడం సాధన చేసిన OSA ఉన్న వ్యక్తులు మెరుగైన నిద్ర, పగటిపూట చురుకుదనం పెరగడం, రాత్రి సమయంలో శ్వాస తీసుకోవడంలో తక్కువ అంతరాయాలు అనుభవించారని పరిశోధకులు కనుగొన్నారు. శంఖం ఊదడం సాధన చేసిన వారిలో పగటిపూట నిద్రపోవడం 34% తగ్గిందని, రాత్రిపూట రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడ్డాయని ది గార్డియన్ తెలిపింది. ఆగస్టు 5న ప్రపంచ ఏనుగుల సందర్భంగా అటవీ అధికారులు ఏనుగుల జనాభాకు సంబంధించి కొత్త అంచనాలను వెల్లడించారు. దేశంలోని అత్యధిక ఏనుగుల జనాభా కలిగిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. 2023 ఏనుగుల జనాభా లెక్కల ప్రకారం కర్ణాటకలో మొత్తం 6,395 ఏనుగులు ఉన్నాయి. వాటిలో కేవలం చామరాజ్నగర్ జిల్లాలోనే 2,500 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నట్లు తేలింది. అందులో బందీపూర్ టైగర్ రిజర్వులో 1,116 ఏనుగులు, BRT టైగర్ రిజర్వులో 619 ఏనుగులు ఉన్నాయి. అయితే గడిచిన 2 ఏళ్లలో కర్ణాటకలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. తాజా అంచనాల ప్రకారం బందీపూర్ ఏనుగుల జనాభా 1,500 కంటే ఎక్కువగా ఉంది. మహదేశ్వర, కావేరి, BRTతో కలిసి 1,800 ఏనుగులు ఉన్నట్లు అంచనా. నిరంతర పరిరక్షణ ప్రయత్నాలు, స్థానిక సమాజాలతో బలమైన భాగస్వామ్యం కారణంగా ఏనుగుల జనాభా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సౌరశక్తితో పనిచేసే కంచెల ఏర్పాటు, ఏనుగులను జనావాసాల్లోకి రాకుండా కందకాల ఏర్పాటు, రైల్వే బారికేడ్ల నిర్మాణం లాంటివి ఏనుగులను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయని అటవీ అధికారులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.